ఈరోజు నువ్వు కూడా ఆయన పూజలో కూర్చుని నీకు తాళి కట్టినవాడు త్వరగా నిన్ను చేరతీయాలని మనసారా కోరుకో. ఆ స్వామి దయవల్ల తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీ భర్తతో నీ బ్రతుకు బాగుంటుందమ్మా. ఏ తండ్రి ఆదరణకు నోచుకోలేదో ఆ తండ్రి చెంతకే చేరుకుంటుంది. స్వామి, నిజంగా అంతా బాగుంటే ఈరోజు నేను రాహుల్ బాబు కలిసి వ్రతం చేసుకునేవాళ్ళం. కానీ నాకు అదృష్టం లేదు. ఆయన కట్టిన తాళి మెడలో ఉంది, కానీ ఆయన పక్కన మాత్రం నేను లేను. నేను కోరుకున్నది ఒకటే స్వామి, నా జీవితంలో ఎదురయ్యేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నా వల్ల రాహుల్ బాబుకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడు తండ్రి. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అర్ధరాత్రి పూట తెలియకుండా భవానీ మెళ్ళో తాళి కడితే ఆ తాళిని తీయకుండా తను ఇప్పటికీ అలాగే ఉంచుకుంది. ఆడపిల్లని కాపాడటానికి భవానీ మెళ్ళో తాళి కట్టావు. ఇది అమ్మోరు తల్లి స్వయంగా చేసిన పెళ్ళి. రే రాహుల్, చిన్నప్పటి నుంచి నీకు భవానీ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని మెల్లిమెల్లిగా ప్రేమగా మార్చుకున్నావు. ఆ ప్రేమని ఒక అద్భుతంగా తన ముందు ఆవిష్కరించాలి అనుకున్నావు. భవానీ మనసులో నీ మీదున్న ఆ ప్రేమని తన మాటల ద్వారా తెలుసుకోవాలి అనుకున్నావు. కానీ నువ్వనుకున్నదేదీ జరగలేదు రాహుల్. నీ ప్రేమని చెప్పకుండానే తన మెడలో తాళి కట్టావు, భర్తవయ్యావు. ఇంకా నీ మనసులో వెలితి అలాగే ఉండిపోయింది కదా. నువ్వు భవానీని ఎంత ప్రేమించావన్న విషయం తనకు గొప్పగా ఎలివేట్ చేసి చెప్పటం లవర్గా నీ బాధ్యత, నీ ధర్మం. పెళ్ళైతే మాత్రమేంటి, నీ ప్రేమని ఎప్పుడైనా ఎలాగైనా చెప్పొచ్చు. భవానీ, ఇవి నీకోసమే తీసుకున్నాను. ఇవి నా చేతులతో నీ చేతికి తొడుగుతూ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పాలనుంది. నీ మెడలో కట్టిన తాళి కేవలం నీ మీద జాలితో కాదు, నీ మీద ప్రేమతో కట్టాను అన్న విషయం నీకు తెలియాలి. మనది లవ్ మ్యారేజ్ అన్నది నీకు అర్థం కావాలి. ఖచ్చితంగా ఇవి నీకిస్తాను. ఒక లవర్ తన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో నీ ముందలా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను భవానీ. ఖచ్చితంగా నిన్ను ఇంప్రెస్ చేస్తాను. బావా, ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలి అనే కదా. ఏంటి బావా, ఏమైంది? నా మీద నీకింకా కోపం తగ్గలేదా?
నీకొక విషయం తెలుసా బావా? ఒకప్పుడు రాణిని గెలుచుకోవాలి అంటే రాజులు యుద్ధం చేసేవారంట. కానీ నేను నిన్ను గెలుచుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. యుద్ధమా? అవును బావా. నువ్వేమో పెళ్లిపీటల మీద నుండి చెప్పా పెట్టకుండా ఆ భవానీ కోసం వెళ్ళిపోయావు. ఒకవైపు ముహూర్తం మించిపోతుంది. నువ్వొస్తావో రావో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు. నువ్వు గనక తాళి కట్టకపోతే నేను ప్రాణం తీసుకుంటాను అని మా అమ్మకి చెప్పాను. అందుకే నువ్వు రాకపోయినా కత్తికి బాసికం కట్టించి మన సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు. మరి ఆ రోజు నువ్వు లేకపోయినా నీతో పెళ్లి జరిగింది అంటే యుద్ధం జరిగినంత పెద్ద విషయమే కదా బావా. నువ్వు చెప్పింది నిజమే ఐశ్వర్య. మన పెళ్లి యుద్ధంతో సమానం. మన మధ్య వార్ నడిచిందే తప్ప పెళ్లి జరగలేదు. ఏంటి బావా అలా అంటావు? అవును, నేనేమీ నీ మెడలో తాళి కట్టలేదు. అసలు నీ పక్కన కూడా కూర్చోలేదు. కానీ లోకం దృష్టిలో మనిద్దరికీ పెళ్ళైపోయింది. నేను నీకు భర్తనయ్యాను, నువ్వు నాకు భార్యవయ్యావు. అలాంటప్పుడు మనకు జరిగింది పెళ్ళి అంటావా? ఖచ్చితంగా మనకు జరిగింది పెళ్ళే బావా. నిన్ను నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసా? నువ్వు పెళ్లి కాదు అని వెళ్ళిపోయినా నా ప్రేమే నన్ను గెలిపించింది. మన ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసింది. ఎప్పుడైనా అర్థమైందా బావా నా ప్రేమ ఎంత పవర్ఫుల్లో? ప్రేమలో ఉండాల్సింది పవర్ కాదు ఐశ్వర్య, ఫీల్. ఒక మనిషిని చూడగానే మన మనసుకి సంతోషం కలగాలి. తనతో మాట్లాడుతుంటే, తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకు ప్రపంచం తెలియకుండా ఉండాలి. నీ మీద నాకున్నది అలాంటి ప్రేమే బావా. అర్థం చేసుకో. అందుకే నీ వెనకాల ఇలా తిరుగుతున్నాను. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. ఐశ్వర్య, అదిగో నిన్నెవరో పిలుస్తున్నారు, వెళ్ళు. అలాగే బావా, వెళ్తాను. కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు మనం ఇంకా ఇంకా చాలా మాట్లాడుకుందాం, సరేనా? ఐశ్వర్య, నేను నిన్ను ప్రేమించలేదు. నీతో జరిగింది పెళ్ళే కాదు. నా ప్రేమ పెళ్ళి రెండు భవానీతోనే జరిగాయి. ఆ విషయం నీకు ఈరోజు కాకపోతే మరో రోజైనా తెలిసేలా చేస్తాను. నిన్నెప్పటికీ నా భార్యగా మాత్రం ఒప్పుకోలేను ఐశ్వర్య. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. ఇతనే పెళ్లి కొడుకు. నమస్కారం అండి. నమస్కారం. ఆవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అండి. లోపలికి రండి. రండమ్మా. కూర్చోండి. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, ముందుగా మీకో విషయం చెప్పాలి. చెప్పండి. అబ్బాయి తండ్రి ఈయన చిన్నప్పుడే బాధ్యత లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఈయన స్వశక్తితో ఎదిగారు. మంచి కుటుంబం. సరేలేండి. అమ్మా, భవానీ అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేనిక్కడ పెళ్లి చూపులకు తయారవడం ఏంటమ్మా? అవన్నీ తర్వాత. అవతల వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వింకేం ఆలోచించకుండా తయారవు. అది కాదమ్మా. నువ్వు భవానీ గురించి ఆలోచిస్తున్నావు గాని అది మన గురించి ఆలోచిస్తుందా? తను చేసిన తప్పు వల్ల
మన జీవితాలు ఏమవుతాయో అని ఆలోచిస్తే మనకి పరిస్థితి వచ్చేదే కాదు కదా. మధురా, ఇక నువ్వు ఆపుతావా? చూడు తల్లి, ఎవ్వరి కోసం ఏది ఆగదు. మరొకరి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్విలా బాధపడుతూ ఉంటే వచ్చిన వారికి రకరకాల అనుమానాలు వస్తాయి. ఇప్పటికే ఒక తండ్రిగా నేను ఓడిపోయాను. ఆ బిడ్డ పైన నేను పెంచుకున్న నమ్మకం నాశనమైపోయింది. ఇక నువ్వు కూడా నన్ను మోసం చేయకు. నీకు దండం పెడతాను. అయ్యో నాన్న, ఏంటిది? ఏంటండి ఆ మాటలు? పెళ్ళంటే ఆడపిల్ల జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. అందుకే మీరు హఠాత్తుగా పెళ్లి చూపులనేసరికి తను కొంచెం భయపడిందంతే. శ్యామల, కావేరి మన బిడ్డ. తన జీవితం బావుండాలి అని నేనేమాత్రం కోరుకోనా? అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అతనికేదో చిన్న వ్యాపారం ఉంది. ఈ పెళ్లి చేసుకుంటే కావేరి సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. నాన్న, నేను బాధపడుతుంది మీరు తెచ్చిన సంబంధం మంచిదా కాదా అని కాదు. భవానీ ఇలాంటి సమయంలో నా పక్కనుంటే బాగుండేది అని. అంతేగాని తండ్రిగా మీరు నిర్ణయాన్ని తప్పు పట్టడం లేదు నాన్న. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు, ఎవరి జీవితానికి ఎవరు కర్తలు. ఎవరి కోసమో ఆలోచిస్తూ నీ సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకక్కా? నువ్వింకేం ఆలోచించకుండా రెడీ అవ్వు. త్వరగా కావేరిని తీసుకురండి. అమ్మయ్యా, భవానీ దరిద్రం వదిలి వెళ్ళిపోయి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి కూడా పెళ్లి సంబంధం కుదిరి ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. అక్క, ఎంత బాగున్నావో తెలుసా? చూస్తుంటే ముద్దొస్తున్నావు. అమ్మాయికి వంట వార్పు వచ్చా అండి? వచ్చండి, వంటలు బాగా చేస్తుంది. అన్నయ్య గారు, అబ్బాయికి గుడి దగ్గర ఒక చిన్న షాప్ ఉంది. ఖర్చులన్నీ పోను నెలకి 30 నుండి 40 వేల వరకు మిగులుతాయి. నాకు ఒక్కగానొక్క కొడుకు. సంతోషం అమ్మా. అబ్బాయికి అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా, నాకు ఓకే. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చిందన్నయ్య గారు. ఏమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడా? అంతా మా నాన్నగారి ఇష్టమండి. చెల్లెమ్మ, మా అమ్మాయికి ఎలాంటి అభ్యంతరం లేదు, తీసుకోండి. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. అలాగే నానా, తీసుకోండి.
పంతులు గారు తీసుకోండి. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, వచ్చే నెల 18వ తేదీన ముహూర్తం దివ్యంగా ఉంది. మీరందరికీ సరే అనిపిస్తే నిశ్చితార్థానికి ముహూర్తం ఖాయం చేస్తాను. పంతులు గారు, నిశ్చితార్థం పెళ్లి వేరువేరుగా వద్దు. ఒకే రోజు గుళ్ళో రెండూ చేసేద్దాం. అలాగేనండి. అమ్మా, ఇది మీకు అభ్యంతరం లేకపోతేనే. అన్నయ్య గారు, మాకు ఏ అభ్యంతరం లేదు. అమ్మాయిని ఫోటోలో చూసినప్పుడే మాకు నచ్చింది. ఈ పసుపు కుంకుమ ఇచ్చి ఈ రోజే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా ఖాయం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. నా స్తోమతకి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. అబ్బాయి ఖర్చులకు ఒక 50,000 వరకు మీకు ఇవ్వగలను. కావేరి పేరు మీద చిన్న భూమి కొన్నాను. ఆ భూమి కూడా తనకే ఇచ్చేస్తాను. అలాగే అన్నయ్య గారు, మీ ఇష్టం. ఇక మేం బయలుదేరతాం. మంచిదమ్మా. వెళ్ళొస్తాం. నమస్కారం. వెళ్ళొస్తాం. నమస్కారం మంచిదండి. పంతులు గారు. పదండి. శ్యామల, పంపించొస్తాను. భవానీ, నాకు పెళ్లి ఖాయం చేశారే. ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నాకెంత సంతోషంగా ఉండేదో తెలుసా? అక్క, భవానీ అక్క ఫోన్ చేసింది. నీతో మాట్లాడుతుందంట. భవానీ, ఎలా ఉన్నావు? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తెలుసా? నాకు తెలుసక్క, నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీకు పెళ్లి చూపులని నాకిప్పుడే తెలిసింది. అందుకే జనని అమ్మ ఫోన్ తీసుకుని నీకు ఫోన్ చేస్తున్నాను. అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి బాగానే ఉన్నాడే. వాళ్ళకి నేను నచ్చానంట. నాన్నగారికి కూడా ఈ సంబంధం చాలా బాగా నచ్చింది. వచ్చే నెల 18వ తేదీన ఒకేసారి నిశ్చితార్థం పెళ్లి అనుకుంటున్నారు. నువ్వు నా పక్కన లేకుంటే నాకు ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నువ్వేం బాధపడకో. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. హే, ఈ ఇంటితో నీకు సంబంధం లేదని చెప్పారు కదా. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. నీ జీవితం ఎలాగూ నాశనం చేసుకున్నావు. కావేరక్క జీవితం కూడా నాశనం చేద్దామనుకుంటున్నావా? అది కాదు మధురా. మధురా, నీకోసం ఇక్కడ ఎవ్వరూ ఏడవడం లేదు. కనీసం నిన్ను తలుచుకోవడం కూడా లేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టే. ఇంకొక్కసారి భవానీ ఫోన్ చేసిందని తీసుకొచ్చిచ్చావో నీ ఫోన్ పగలగొట్టేస్తాను. వెళ్ళు. శ్యామల, సంబంధం ఖాయమైపోయింది. ఇక కావేరి జీవితం గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఆ అమ్మోరు చల్లగా చూసి ఏ ఆటంకం లేకుండా కావేరి పెళ్లి జరిగిపోయి తను అత్తవారింటికి వెళ్ళిపోతే అంతే చాలు. అమ్మా అమ్మోరు తల్లి, పంతులు గారు,
హలో అన్నా ప్లాన్ సక్సెస్. వాళ్ళకు అనుమానం ఏం రాలేదు కదా? లేదన్నా, నేను ఎక్కువ మాట్లాడలేదు, అంతా అమ్మే మాట్లాడింది. నువ్వెప్పుడేం మాట్లాడాలో నేను చెప్తాను. ఆట నాది, మాట నీది. నేను ఆడించినట్లు నువ్వు ఆడితే చాలు. అలాగే అన్నా. వచ్చే నెల 18 ముహూర్తం కూడా పెట్టారు. ఆ రోజే నిశ్చితార్థం, ఆ రోజే పెళ్లి కూడా. తర్వాత ఏం చేయాలో రేపు చెప్తాను. సరే అన్నా, ఉంటాను. అల్లుడు అల్లుడు, చెప్పమా. రాహుల్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట. సరే వెళ్దాం పద. ఎక్కడికి? వ్రతానికి. అక్కడికి రమ్మని మనకు బొట్టెట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మనం వెళ్ళి భోజనం చేసి వద్దాం. లేకపోతే ఏంటి, నీకన్నా మర్చిపోయిందా? జరిగిన గొడవంతా మర్చిపోయావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీ మెడలో తాళి కట్టలేదు. మరి నీ మెడలో ఎవరు తాళి కట్టారో నీకైనా తెలుసా? నీ మెడలో తాళి కట్టిందెవరో నీకు తెలీదు కదా? నేను చెప్పనా?